వీరమల్లు, ఆ తర్వాత ఓజీ. ఆ రెండిటికి మించి ఉస్తాద్ భగత్ సింగ్ కు హైప్ క్రియేట్ అయింది. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరిశంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు పవన్ కూడా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడంతో పవన్ డిసప్పాయింట్ అయ్యారని, హరిశంకర్ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. పవన్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేసిన సినిమా కాస్త అనుకున్న రేంజ్ లో మెప్పించకపోవడంతో అభిమానులతో పాటు ఫ్యాన్స్ కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర కూడా ఆశించిన కలెక్షన్స్ రాకపోవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. హీరో డైరెక్టర్ కాంబినేషన్ పై పవన్ భారీ అంచనాలు పెట్టుకున్నా ఆశించిన ఫలితం రాకపోవడం పవన్ ను నిరాశపరిచిందని సోర్సెస్ చెప్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ తర్వాత హరీష్ శంకర్ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుపై డైలమా ఏర్పడిందట. హరీష్ శంకర్ తన తదుపరి సినిమాను ఓ ప్రముఖ బ్యానర్ కింద డైరెక్ట్ చేయబోతూ ఉండగా ఆ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఉస్తాద్ ఎఫెక్ట్ హరీష్ శంకర్ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుపై పడిందన్న టాక్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ లా మారింది. నిజంగానే పవన్ డిసప్పాయింట్ అయ్యారా? హరీష్ శంకర్ పై అసంతృప్తి వ్యక్తం చేశారా? ఆయన తర్వాతి సినిమాలపై ఉస్తాద్ ఎఫెక్ట్ పడిందా లేదా అనేదైతే క్లారిటీ లేదు. ఇండస్ట్రీలో నడుస్తున్న ఇన్సైడ్ టాక్ తోనే రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.